యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరే ఆలోచనలో ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఆధ్యాత్మిక చింతనపై మొగ్గు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మీ జీవితంలో మతం, దాని పాత్ర ఏమిటి అనే దానిని విలువగట్టడానికి ప్రయత్నిస్తారు. అంతర్గతంగా ఒక విధమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక కేంద్ర బిందువుగా ఉండి ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ. మీరు కాస్త ఇబ్బంది పడుతూ ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబోయే వివిధ లక్షణాలు కలిగిన భాగస్వాముల మధ్య మీరు ఎవరిని ఎలా ఎంచుకోవాలని. ఈ సమస్య తలెత్తడం కూడా మంచిదే అనుకుని భావిస్తున్న మీరు వాస్తవంగా ఎవరి మనోభావాలను నొప్పించదలుచుకోలేదు. మీరు మాట్లాడే సంభాషణలో డిప్లొమాటిక్గా ఉండండి ఈ పరిస్థితిని చక్కదిద్దటంలో. మేషరాశి కెరియర్. ఈరోజు పనిలోని ఈ విజయ మంత్రం ఇదివరకున్న పరిస్థితిలోనే ఉన్నట్లుగా భావించి సంతృప్తి పడటానికి కాదు, లేక ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలతోనూ కాదు. ఇది మీ విజయానికై మీరింకా పనిలో గట్టి కృషి కష్టించి పనిచేయడానికి ప్రోత్సాహకమైన ఆశావాద దృక్పథాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మీరు అధిక లాభాన్ని పొందుతారు. ఇదే సమయంలో మీలో ఉండే ప్రోత్సాహపరిచే గుణాన్ని మరియు ఆసక్తిని హెచ్చు స్థాయిలోనే ఉండనివ్వండి. ఇది మీ ఉద్యోగాన్ని, విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. మేషరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక అవకాశ అభివృద్ధి చేసుకోవడానికి మీ వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగపడేలా చూసుకోండి. మీ వృత్తిలో, మీ కార్యకలాపాలలో అమితమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. మీకు ఆసక్తి ఉన్న రంగం వైపే మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు వినియోగించండి. ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలంటే ఇది తప్పదు. మీరు తీసుకునే చర్యలలో మీరు శ్రద్ధాశక్తులను చూపించినట్లయితే మీ ఆసక్తికరమైన రంగంలో కాలం గడిచే కొద్దీ మీరు అనేక ఆర్థిక పరమైన లాభాలను చూస్తారు తప్పకుండా. అవి జీతంలో పెరుగుదల కానీ, ప్రమోషన్లు కానీ, మరియు బోనస్ రూపంలో కానీ కావచ్చు. మేషరాశి హెల్త్. మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేక మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నా మీ డ్రైవింగ్ గురించి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రమాదం జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అందుచేత మీరు మరింత మెలకువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొద్దిగా వాహనం ఎగిరిపడటం మరియు గుద్దుకోవటం అనేవి సంభవించే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మీరు మెలకువగా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మీరేం చేస్తున్నారో అన్న దాని మీద ధ్యాస ఉంచితే మంచిది. అలాగే చుట్టుప్రక్కల ఉన్న ఇతరులు ఏమి చేస్తున్నారు అని గమనిస్తూ ఉన్నంతసేపు మీరు అటువంటి వాటిని నిరోధించవచ్చు. ఈరోజు మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకుంటూ చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు. వృషభ రాశి ఓవర్వ్యూ. రాబోయే సోషల్ అవుటింగ్కు మీరు చాలా హుందాగా, ఆకర్షణీయంగా కనిపించాలనే అభిలాషతో మీరు ఈరోజు అద్దం ముందు నిలుచుండిపోయి ఎక్స్ట్రా టైం గడిపేస్తారు. మీరు కాస్త నిరర్ధకంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు ఈనాడు, ఎందుకంటే మీరు చాలా ఇంప్రెసివ్గా డ్రెస్ చేసుకోవాలనిపించినట్టు ఫీల్ అవుతారు. ఎవరు మిమ్మల్ని ఆకర్షించటం లేదనే బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ కాబోయే వివాహ భాగస్వామిలో ఉండే ఏ విధమైన అనుమానాలైనా సరే నివృత్తి చేసుకోవలసిన రోజు. మీకు ఏమైనా పెద్ద సమస్యలు ఉన్నా, లేక ఈ వ్యక్తి విషయంలో ఏమైనా ఎర్రజెండాల వంటి ఉన్నా ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోకండి. మీ స్నేహితులతోనూ, మీ కుటుంబ సభ్యులతోనూ దీని గురించి మాట్లాడండి. వారి అభిప్రాయాలను కూడా తీసుకోండి. వృషభ రాశి కెరియర్. ఈరోజు ఒక కొత్త ఉద్యోగం కోసం అప్లై చేస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూకి హాజరవటానికి మరియు ఉద్యోగానికి ఆఫర్ అందుకోవడానికి అవకాశం బాగా ఉంది. మీ రెజ్యూమ్ బాగా ఉండి ఉండొచ్చు. బహుశా మీరు మంచిదాని కోసమే చూస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ మార్పులతో మీరు అభద్రత ఫీల్ అవుతున్నా చివరకు మీరు ఈ ఆఫర్ని అంగీకరిస్తారు. అది ఒక మంచి నిర్ణయమే అవుతుంది కూడా. వృషభ రాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మీకు కల్పించబడినటువంటి ప్రోత్సాహక పథకాల ద్వారా మీరు లాభపడుతున్నట్లు గమనిస్తారు. ఉత్పాదనతో కూడుకుని ఉన్న ఈ లక్ష్య సాధనకు మీరు భయపడకండి. దీని ద్వారానే మీరు మీ రాబడిని పెంచుకోగలరు. కాబట్టి మీ రాబడి పెరుగుతుంది, అలాగే మీ ఆశలు కూడా. టేక్ ఇట్ ఈజీ. మీరు కష్టపడి పనిచేసే కార్మికుడు లాంటి వారు. అలాగే మీ శ్రమకు మీరు చక్కటి ప్రతిఫలాన్ని పొందగలరు. మీరు అడగకుండానే మీకు జీతం పెంచబడిందని తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ కోపతాపాలను, ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవి మీ రక్తపోటును తీవ్రంగా పెంచివేస్తాయి. ఈ మాదిరిగా తారాస్థాయిలో ఉద్రేకాలు బయటపడటం వలన దాని ఫలితంగా కొన్ని నిద్రలేని రాత్రులను గడపవలసి వస్తుంది. మీరు గిల్టీగా తప్పు చేసిన వారిలా ఫీల్ అవుతూ
ఈ రోజంతా మీరు బాధపడతారు. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన సత్ఫలితాలను, లాభాలను పొందగలరని గ్రహిస్తారు. ఈ మాదిరి తెలివైన మీ నిర్ణయంతో ఫలితాలను సాధించండి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ రోజు మీకు సంబంధించి మీ అధీనంలో ఉన్న మంచి విలువైన వస్తువుల విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మామూలుగానే ఈరోజు మీ విలువైన వస్తువులపై ఒక మెంటల్ మీ వెంట పడి దానిని అపహరించే ప్రయత్నం చేయవచ్చు. మిథున రాశి రొమాన్స్. మీలో ఉన్నతమైన భౌతిక వర్చస్సు ఎవరినో ఒకరిని మీ వైపు ఆకర్షిస్తోంది. కానీ మీరు సరిగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు లేదు. దీనిపై కొన్ని అడుగులు వెనక్కి వేసి ఈ కృత బంధాన్ని నుండి మీరు ఆశించేది ఏమిటో తెలుసుకోండి. ముందుకు దూసుకు వెళ్లే ముందుగా మీరు ఒక వింత పరిస్థితిలో ఉండి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తికమక పడుతున్నట్లుంది. మీ మనసులో సరైన అవగాహన లేకపోవడం వల్ల. మిథున రాశి కెరియర్. మీకు సమీప వ్యక్తి ద్వారా మీరు ఈ రోజు ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి టెంప్ట్ అవుతారు. అది సరే, కానీ దాని గురించి బాగా ఆలోచించండి. మీరు మాత్రం అవునని చెప్పకూడదు. ఈ ప్రస్తుత తరుణంలో దీనికి అనుకూలమైన టైం కోసం వేచి చూడండి. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు రిస్క్తో కూడుకుని ఉండే పెట్టుబడులు మానేయండి. అటువంటివి చిన్న చిన్న మొత్తాల్లో చేస్తే తప్ప. ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఊహించలేనట్లుగా ఉంది. రిస్క్ అధికంగా ఉండే పెట్టుబడులపై నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రస్తుతానికైతే ఏ విధమైన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకుండా వాయిదా వేయండి. చెప్పుకోదగ్గ రిస్క్తో ఉండే ఆర్థిక పథకాలపై సొమ్ము పెట్టుబడి పెట్టడం నిరాకరించండి. ఈ రోజుకి మీరు వాటిని తప్పించగలిగినంత వరకు చేస్తే మంచిది. మిథున రాశి హెల్త్. మీ ఆప్తురాలి ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈరోజు. అయితే బాధపడకండి. మీరు సరైన చర్యలు చేపట్టినట్లయితే ఇది తాత్కాలికమే. అన్నిటికంటే ఎక్కువగా మీరు ఆమె ప్రక్కనే ఈ టైంలో ఉండటం వల్ల ఆమె మానసికంగా ధైర్యంగా భద్రతాభావంతో ఫీల్ అవుతూ ఉండేట్లు చేస్తారు మీరు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మీరు మీ ఆప్తులందరితో కలిసి మీకు ఇష్టమైన వాటితో కాలక్షేపం చేయండి. సరదాగా మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే దిశగా కేవలం సరదాగా కాలక్షేపం చేయడానికి, బోర్డు గేములు ఆడటానికి ఇంకేమిటి ఆలస్యం చేస్తున్నారు? ముందుకు సాగిపోండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామితో అపార్థాలు, అపోహలు, అలాగే చిన్న చిన్న కలహాలలో చిక్కుకోవడంతో మీరు ఆవేదనకు గురి కావచ్చు. అలాగే ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలి అన్న విషయంపై ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమైనప్పటికీ ఈ పరిస్థితి నుండి మీరు ప్రతిభావంతంగా బయటపడగలుగుతారు. మీ భాగస్వామిని కూడా మీ డిప్లొమాటిక్ నైపుణ్యంతో ఇంప్రెస్ చేయగలుగుతారు. ఎల్లప్పుడూ కూడా మీ భాగస్వామిని దయార్ద్ర హృదయంతో, ప్రేమతో చూస్తూ ఉండండి. ఆమె మీకు హానికరమైనటువంటి వారు కారు కదా. కర్కాటక రాశి కెరియర్. మీలో కొంతమందికి ఈరోజు ప్రమోషన్ రావడంతో మీరు కష్టపడి చేసిన కృషి రివార్డులతో సత్కరించబడుతుంది. అయితే కేవలం ఆర్థిక లాభాలను గురించి ఆలోచించకండి. దీర్ఘకాలంలో అనేక విధాలుగా మీరు లబ్ధిని పొందుతారు. వృత్తిపరంగా మీరు దీర్ఘకాలిక విజయాలను సాధించడంలో మీ అనుభవాల నుండి నేర్చుకోవటం, అలాగే క్రొత్త విధానాలను, పద్ధతులను అనుసరిస్తూ పనిచేయడం అన్న విషయాలు మీకు చాలా కీలకమైనవి. ఈరోజు కష్టతరమైన, జటిలమైన చిక్కు సమస్యలను పరిష్కరించడంలో మీరు ఎంతో కొంత నేర్చుకోవడం వల్ల లాభపడతారు. కర్కాటక రాశి ఫైనాన్స్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటే ఈరోజు ముఖ్యంగా లాభదాయకమని గ్రహిస్తారు. మీరు మీకు అనుకూలంగా ఉండే మంచి టైంను మీ లాభానికి ఉపయోగించండి. అన్ని రోజులు ఈ రోజు ఉన్నంత ప్రకాశవంతంగా ఉండకపోవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే కష్టపడి అంకిత భావంతో శ్రద్ధగా పనిచేస్తూనే ఉండండి. ఈ రోజు ఈ దిశగా మీరు చేపట్టే చర్యలన్నీ చివరికి మీకు విజయాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీలోని ఒత్తిడిని తగ్గించడానికి కాలినడకన బయటకు వెళ్ళండి. ఏదైనా ఒక సరదాగా ధ్వనించే పని ఒకటి చేయండి. లాఫింగ్ థెరపీ గ్రూప్లో ప్రవేశించి ఇటువంటి సరదాగా, ఉత్సాహంగా ఉండే కార్యకలాపాలు మీలో తప్పకుండా నూతన తేజాన్ని సృష్టిస్తాయి. మీలో యవ్వనంలో ఉండి ఇంకా కొంతకాలం బతకాలనే ఆశను పుట్టిస్తూ మీలోని ఆనందం, సంతోషాల స్థాయిని ఎంత అధికంగా పెంచుకుంటే అంత వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా మీలో బలోపేతం అవుతుంది. మీ ఆరోగ్యం దీనివల్ల ఖచ్చితంగా లాభపడుతూ ఉంటుంది. సింహరాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు. మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు. మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ
కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్టేనన్న విషయం మీకు గోచరిస్తుంది. సింహరాశి రొమాన్స్. ఒంటరిగా ఉండేవారు ఈరోజు ఆన్లైన్లో ఒకరిని కలుస్తారు. భౌగోళికంగా ఒకరినొకరు దూర ప్రాంతాలలో ఉంటూ వారితో సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుకు సాగిపోండిక ఆన్లైన్లో కానీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. క్రొత్త వారిని కలిసి అవకాశాలు మీ యొక్క క్షేమాన్ని శ్రేయస్సును రిస్కులో పెట్టదగినవి కావు. ఆన్లైన్లో సోషలైజింగ్ చేయడం ఎంజాయ్ చేయండి ఈరోజు. సింహరాశి కెరియర్. మీరు నిరుద్యోగులైతే ఈరోజు చివరకు ఒక శుభవార్త అందుతుంది మీకు. ఇది మీరు కలలుగన్న ఉద్యోగం కాకపోవచ్చు, కానీ అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కనీసం మీ ప్రస్తుత పరిస్థితి మీరు అనుకున్నంత గడ్డు సమస్య కాకపోయినా మీరు బిజీగా ఉండటానికి ఈ ఉద్యోగాన్ని చేపట్టండి. మీకు సరిపోయే కుదిరే ఉద్యోగాన్వేషణను కొనసాగిస్తూనే ఉంచండి. సింహరాశి ఫైనాన్స్. ఆర్థిక పరంగా విజయాన్ని సాధించడానికి మీ వైపు నుండి జాగ్రత్తగా ప్రణాళికలు తయారవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీ శ్రేయస్సు దృష్ట్యా క్రొత్త వ్యాపారాలేమీ చేపట్టకపోవటమే మంచిది. ఇంతకు ఇప్పుడైతే మీ ముందు ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసుకోవటం మంచిది. ఈ ప్రాజెక్టులపై బ్రహ్మాండంగా పనిచేయటం మీకు మంచి గుర్తింపును ప్రశంసలను తీసుకువస్తుంది. ఆర్థికంగా మీకు లాభాలను కూడా తెచ్చిపెడుతుంటుంది. జీతంలో పెరుగుదల కానీ మరొక కొత్త వ్యాపారాన్ని కానీ క్రొత్త ప్రాజెక్టు రూపంలో కానీ మీకు ప్రశంసలు మిగులుతాయి. సింహరాశి హెల్త్. ఈరోజు మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే పనిలోనే చిన్న చిన్న గాయాలు తగలవచ్చు. జాగ్రత్తగా ఉండండి. చిన్నవైనప్పటికీ మంట పెడుతూ చిరాకును కలిగిస్తూ ఉండే గాయాలు కావచ్చు మీకు. మీరు ఎలా నడుస్తున్నారు, అడుగులు ఎక్కడ పడుతున్నాయని గమనిస్తూ ఉండండి. మీకు అనువైన సౌఖ్యవంతమైన షూస్ ఉంటే తప్ప మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాలు జారిపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈరోజు. మీరు జాగ్రత్తగా ఉంటే ఏ విధమైన చిక్కులు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా నివారించగలరు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ పాత డైలీ రొటీన్కు ఒక క్రొత్త రూపాన్ని ఇస్తున్నారు మీరు. మీ పాత పద్ధతి రోజు విడవకుండా పనిచేస్తూ ఉంటే విధానం మార్చుకొని మీ స్నేహితులతో సరదాగా బయటకు వెళ్ళండి. పాతబడిపోయిన మీ అలవాట్లను, ఆలోచనలను, ఊహలను వదిలివేయండి. దానికి బదులు ఆధునిక జీవిత పంథాలను అలవాటు చేసుకోండి. కన్యా రాశి రొమాన్స్. ఒక ప్రణయభరితమైన భావి భాగస్వామి ఈరోజు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ప్రారంభంలో ఈ పరిస్థితిపై మీకు కొంత నమ్మకం లేకపోయినప్పటికీ మొదట్లో మీ వెనకాడే వైఖరి విదితమైన ఒకరికొకరు తెలుసుకోవడం మొదలైన తర్వాత మీ నిర్ణయం వీగిపోయి నమ్మశక్యమైన అవకాశం ఇక్కడే ఉందని మీరు గ్రహిస్తారు. మీ ఆప్తమిత్రుడి సలహాను తీసుకోవడంలో ఫ్రీగా ఉండండి. ఒకవేళ మీకు ఈ వ్యక్తి గురించి ఇంకా నమ్మకం కుదరకపోతే. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు కంపెనీలోనే అంతర్గత ట్రాన్స్ఫర్ అందుకుంటున్నారని, దీని గురించి ఇటువంటిది జరగబోతుందని మీకేమీ తెలియదు అని కూడా గమనిస్తారు. మీ దీర్ఘకాలిక అవకాశాల గురించి మీరేమీ భయపడనక్కర్లేదు. మీరు ఇంకా సరైన మార్గంలోనే ఉన్నారు, కానీ అది మీరు పనిచేసే వాతావరణంలో కొద్దిపాటి అవరోధాలను కలిగించవచ్చు. దీనితో సర్దుబాటు చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వటానికి మీ శాయశక్తిలా ప్రయత్నించండి. కన్యా రాశి ఫైనాన్స్. కుటుంబ ఆస్తుల గురించి కాస్త తగాదా పడే అవకాశం కనిపిస్తోంది ఈరోజు. వారసత్వపు ఆస్తి లేక ఇతర కుటుంబ ఆస్తులపై చర్చలు చేయడం మానండి. వివాదం తప్పనిసరి అన్నట్టు కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతానికైతే దీనిని సత్వర పరిష్కారం కనిపించడం లేదు. అందుచేత తెలివైన వివేకవంతమైన పని ఏమిటంటే ప్రస్తుతానికి ఈ విషయం గురించి చర్చించడం వాయిదా వేయటమే. 1763. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీరు కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీ కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్య విషయంలో అయితే బాధపడకండి. వారు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి కూడా వారు ఎలా ఫీల్ అవుతున్నారో అన్న విషయంపై ఒక కన్ను వేసి ఉండండి, మానిటర్ చేస్తూ. అయితే మొత్తం మీద మీరు బాధపడవలసిన పని లేదు. తులారాశి ఓవర్వ్యూ. ఒక అనూహ్యమైన అనుకోని ఇబ్బంది మీకు ఈరోజు ఎదురవ్వచ్చు. మీ పనితనాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించడానికా అన్నట్లు. అయితే మీరు విజయవంతంగా నెగ్గుకు రాగలుగుతారు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి ఎంతో విజయవంతంగా బయటపడతారు. మీరు ఎదుర్కొనే ఏ ఇబ్బందికరమైన, క్లిష్టతరమైన సంఘటనల నుండి అయినా సరే మీరు విజయాన్ని సాధించటం నిశ్చయం. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి మీ వద్ద లేరు, అందుచేత మీ పనులేమైనా ఉంటే పూర్తి చేసుకోండి ఒంటరిగానే. గత కొద్ది కాలంగా మీరు కలవని, చూడని స్నేహితులను కొంతమందిని ఎందుకు పిలవకూడదు?
మీ నుండి పిలుపు వస్తే వారందరూ సంతోషిస్తారు. ఇటువంటి ఖాళీగా ఉన్న టైంను సద్వినియోగం చేసుకోండి. తులారాశి కెరియర్. వృత్తి రంగంలో మార్పునకు మీరు ఒకరోజు బలమైన కోరికతో ఉంటారు మరియు ఉద్యోగంలో మార్పును కూడా పరిశీలిస్తూ ఉంటారు. దీర్ఘకాలంలో ఇది అంత మంచి నిర్ణయం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న చోటే మీకు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి. తులారాశి ఫైనాన్స్. ఈ రోజు కాస్త అశుభమైన రోజుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అనుమానాస్పద వ్యక్తి వద్ద నుండి మీరు అప్పు చేయవలసి ఉంటుంది కాబట్టి, లేక ఒక బ్యాంకు నుండి అప్పు చేయడం వల్ల, లేక ఒక సంస్థ ఏదైనా మీకు ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. మీరు తిరిగి దానిని ఏఎస్పీపీగా చెల్లించవలసిన అవసరం రావచ్చు కూడా. ఏమైనా ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ బాధ్యత నుండి పారిపోకుండా ఉండటమే మంచిది మీకు. తులారాశి హెల్త్. మీ బరువు మీకు ఒక సమస్యాత్మకమైనటువంటిదిగా తయారవుతుంది. అలాగే మీరు కూడా మీ ఆహారపు అలవాట్లను సవరించుకోవడానికి సిద్ధపడతారు. కానీ రోజు చివరికి మళ్ళీ తిరిగి పాత పద్ధతిలోకి వచ్చేస్తారు. మీరు ఖచ్చితమైన స్థిరమైన అభిప్రాయం పట్టుదలతో ఉండాలి. మీరు తరచుగా మీ యొక్క ఆహారం మీ నిర్ణయాలను మార్చివేసి గుణం కలవారు కాబట్టి మీ జీవితంలో ఈ మార్పును కేవలం మీరే తీసుకురాగలరు. అయితే ముందుగా ఈ మార్పు మైండ్లోనే రావాలి. దాని తర్వాత మీ శరీరం దానిని అనుసరిస్తుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించి ఇంప్రెస్ అయ్యే విధంగా ఒక క్రొత్త పనిని చేస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ జీవితంలో వివిధ రంగాలలో మీ నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లుంది ఈరోజు. వాస్తవంగా ఇతరులు దీనిని గమనిస్తూనే ఉంటారు. అయితే వారి కోసం కాకుండా మీ బాగుల కోసం దీన్ని కంటిన్యూ చేయండి. వృశ్చిక రాశి రొమాన్స్. మీ చుట్టూ ఉన్న లోకాన్ని గురించి పట్టించుకోకుండా ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తితో హాయిగా ఖుషీగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవలసిన విషయాలకు అంతం లేదు. ఇదే టైము అటువంటి మనోభావాలను ఇద్దరూ పంచుకోవడానికి. ఇటువంటి భావాలు మంచిగా రిసీవ్ చేసుకోబడి అర్థం చేసుకోబడతాయి. సహృదయంతో అలాగే మిమ్మల్ని మీ ఆప్తుడికి ఇంకా చేరువ చేస్తాయి. ఈరోజు మీరిద్దరూ కలిసి ఉండటాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. వృశ్చిక రాశి కెరియర్. ఆఫీసులో మిమ్మల్ని తక్కువగా జమకడుతూ మీ ప్రాజెక్టులకు విఘ్నం జరిగేటట్టు చేయడానికి ప్రయత్నించే వారిని గుర్తించడానికి ప్రయత్నించే వారి దుశ్చర్యలను అరికట్టండి. వీరు మిమ్మల్ని చెడ్డవారుగా చూపించాలని, వారు మాత్రం మంచివారుగానే గుర్తింపబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీ పని నుండి మిమ్మల్ని మీ ధ్యాసను మళ్లించాలని చూస్తూ ఉండే సహోద్యోగులను ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. వాళ్లలో విపరీతమైన చెడ్డ ఆలోచనలు, ఉద్దేశాలు అంతగా లేకపోయినప్పటికీ మీ ప్రభావాన్ని, భవితను పాడు చేయడంలో వారి ప్రభావం చాలా ఉంటుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు కొన్ని అభివృద్ధికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మీకు ప్రమోషన్ రావచ్చు, లేకపోతే జీతం పెరగొచ్చు అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈరోజు చివరికి మీరు సొంత వ్యాపారం చేస్తూ ఉన్నా సరే, ఈరోజు మీకు ఒక కొత్త మార్గం ద్వారా రాబడి వస్తున్నట్టు గమనిస్తారు. మీరు ఇటువంటి ప్రోత్సాహకరమైన ఆర్థికాంశాలను సద్వినియోగం చేసుకోండి. ఇవి మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీకు చాలా సహాయపడతాయి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు గాయం తగిలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు మరలా దెబ్బలు తగలకుండా అప్రమత్తంగా ఉండవలసిన రోజు. ప్రతిరోజు మీరు కంప్యూటర్ వద్ద పనిచేస్తూ ఉంటే మీకు మణికట్టు, ముంజేతులపై ఈ మాదిరి గాయాలు అయ్యే అవకాశం ఉంది. మీ శరీరాన్ని కాస్త ఇటు అటు తిప్పుతూ కాస్త కదలికలను మారుస్తూ ఉండండి. ఒక క్రమ పద్ధతిలో మీ కళ్ళకు కూడా అప్పుడప్పుడు కాస్త విశ్రాంతినిస్తూ ఉండండి. ఇటువంటి చర్యలు మిమ్మల్ని ఇంకా హాయిగా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి. అలాగే మీరు పనిలో కూడా కాస్త ఎక్కువ శక్తిని ఉపయోగించగలరు. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లు గమనిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా. ధనుర్ రాశి రొమాన్స్. ఈరోజు ప్రేమలో మీరు కాస్త డిసప్పాయింట్ అయినట్లు ఫీల్ అవుతారు. మీరు చేయగలిగే ప్రతి ప్రయత్నం చేయగలమనుకుంటారు ప్రేమను కనుగొనడంలో, కానీ మీ ప్రయత్నాలు ఏవి ఫలించేట్లు లేవు. ప్రస్తుతానికి మీరు కాస్త రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఇటువంటివన్నీ కాస్త టైం తీసుకుంటాయి. మీపై మీరు ఫోకస్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ వాస్తవంగా అధికారయుతంగా ఉండగలిగితే అంత ఎక్కువగా ఇతరులను మీ వైపు ఆకర్షించడానికి వీలవుతుంది. మీ మీద మీకు ప్రేమాభిమానాలు కూడా మిమ్మల్ని కూడా అలాగే అభిమానిస్తారు. ధనుర్ రాశి కెరియర్. ఆఫీసులో టీం వర్క్కు అమోఘమైన రోజు ఇది. ఇంతవరకు ప్రాజెక్టులన్నింటినీ తీసుకెళ్లగలిగారు మీ అంతటి మీరు, కానీ
ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ ప్రగతి పథములో నడవాలంటే మీకు మీ సహోద్యోగుల సహాయం అవసరమని గమనిస్తారు. మీ మోటివేషన్ నైపుణ్యంపై పనిచేస్తూ మీ అవసరాలు ఏమిటో వారికి వివరించి చెప్పండి. మీకు కావలసిన సహాయాన్ని వారు మీకు అందిస్తారని గ్రహిస్తారు. ఈరోజు ధనుర్ రాశి ఫైనాన్స్. సముద్ర సంబంధిత లేక వీటికి సంబంధించిన పరిశ్రమలకు ఈరోజు చాలా లాభసాటి అయింది. విశాలమైన వివిధ రకాలైన పరిశ్రమలతో కూడుకుని ఉండే పరిశ్రమలతో ముత్యాలు చేపలతో వ్యాపారం చేస్తూ ఉండే వాటితో పాటు ఒకవేళ మీరు చేసే పని సముద్రంతో గాని లేక సముద్రపు ఉత్పత్తులతో గాని సంబంధం కలిగి ఉంటే మీ జాతకం ప్రకారం తప్పకుండా మీకు లాభాలు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుత తరుణంలో మీరు లాభాలను ఆశించవచ్చు. ధనుర్ రాశి హెల్త్. రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు రోడ్డు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి విపత్కర రిస్క్తో ఉండే పరిస్థితిని తప్పించడానికి రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ స్పీడ్ లిమిట్ లోపలే మీ స్పీడ్ ఉండేట్టు చూసుకోండి. రోడ్డు వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి హెల్మెట్ను ధరించండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఈ మధ్యనే మీ స్నేహితులు లేక కుటుంబ సభ్యులు మీకు అందించిన ఆపన్న హస్తంను తిరిగి మీరు వారికి అందిస్తారు. వారు మీకు అందించిన సహాయ సహకారాలను మీరు ఎంతగా మెచ్చుకుంటున్నారో వారికి తెలియచేయండి. అలాగే మీరు కూడా వారికి ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలని వారు ఆశిస్తారు. మకర రాశి రొమాన్స్. ఈరోజు ప్రణయ ప్రపంచంలో మీ భాగస్వామిని మీరు మెప్పించాలనే ఉద్దేశంతో మీ అవధులను దాటిపోతారు. మీరు ధరించే దుస్తుల విషయంలో కానీ మీరు తినే ఆహార విషయంలో కానివ్వండి. గత కొద్ది కాలంగా రోజు విడిచి రోజు ఉండే దైనందిన జీవితంతో విపరీతంగా బోరుగా ఫీల్ అవుతున్న ఒంటరిగా ఉండేవారు ఉత్తేజాన్ని కలుగజేసేటటువంటి దానికేదో ఒకటి చేయాల్సి ఉంటుంది, తమ బరిలో నుండి బయటపడి. మకర రాశి కెరియర్. మీ వృత్తిపరమైన పంధాను గురించి మీలో కొంతమంది ఆశ్చర్యపోయే రోజు ఇది. అలాగే మీ వ్యూహాన్ని దీని గురించి తిరిగి రచించుకునే తరుణం ఇది. ఒక అనుభవజ్ఞులైన సలహాదారుణ్ణి సంప్రదించటం, అతని మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం తెలివైన పని ఈ సమయంలో. గత కొద్ది కాలంగా నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఊపందుకొని చివరకు వేగంగా ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సీనియర్లు అనుభవజ్ఞులు అయిన వారి సలహా మార్గదర్శకత్వంలో. మకర రాశి ఫైనాన్స్. మీరు ఎంచుకునే తెలివి తక్కువ ఛాయిస్లతో సంభవిస్తూ ఉండే నష్టాలను కాపాడుకోవటానికి మీరు జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సి ఉంటుంది. విలాసాలకు ఖర్చు పెట్టే ఖర్చులు మీ దగ్గర మిగులుగా ఉన్నా ఖర్చు చేయడానికి కాస్త వీలుగా ఉండే సొమ్ము నుండే ఖర్చు పెడుతున్నట్లు గమనిస్తూ ఉండండి. ఈ రోజు మీ దైనందిన ఖర్చుల విషయంలో తెలివిగా ఉండండి. రాబోయే కాలంలో ఖర్చుల కోసం మీరు ఈ విధంగా ఆదా చేసిన సొమ్ము మీకు ఉపకరిస్తుంది. మకర రాశి హెల్త్. అధిక బరువుతో ఉండే పరిస్థితి ఇతరుల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈరోజు అధిక బరువు నుండి బయటపడటానికి మీరు తగిన చర్యలు చేపట్టండి. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా వీలైతే మీకు ఇష్టమైన మీరు ఎంజాయ్ చేయగలిగే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండండి. లావుగా ఉండడం అన్నది మిమ్మల్ని శారీరకమైన అనేక రుగ్మతలకు గురి చేయటమే కాకుండా మీ మోడ్ను, మీ ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీయవచ్చు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీకు మీ కుటుంబానికి కూడా మీరందరూ కలిసి కాలక్షేపం చేయండి. ఈ టైంలో మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఏదైనా ఒక మాల్కు వెళ్ళడమో లేక ఒక సినిమా చూడడమో జరుగుతుంది. ఈరోజు ఆదాయం వ్యయం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి రొమాన్స్. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా అనుభూతిని పొందేటట్లు చేస్తూ ఇంకా బ్రతకాలనే ఆశను రగిలిస్తూనే ఉంటారు మీలో. ఈరోజు మీకు ఇటువంటి వ్యక్తి తారసపడి మీలో ఆశను రేకెత్తిస్తూ ఈ తరహా అనుభూతిని కలిగిస్తాడు. ఆ వ్యక్తితో మీ ప్రణయాన్ని, అటువంటి భావాలను నిర్భయంగా దాపరికము లేకుండా నిజాయితీగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. కుంభరాశి కెరియర్. గత కొద్ది కాలంగా పరిస్థితులు కొంచెం ఛాలెంజింగ్గా కనిపించినా ఈరోజు మీ మార్గంలో కొన్ని ప్రోత్సాహకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు మీకు అనిపించవచ్చు. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వాస్తవంగా మీరు ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ చేయగలుగుతారు. మీరు మీ మనశ్శాంతిని, ప్రశాంతతను పోగొట్టుకోకుండా అనవసరంగా. కుంభరాశి ఫైనాన్స్.
వృత్తిపరంగా ఉన్నటువంటి సంబంధాలు మీకు అనేక లాభదాయకమైన అవకాశాలను తీసుకొస్తాయి. అయితే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ముందు వాటి పూర్వాపరాలను పరిశీలించడం చాలా ముఖ్యం, అవసరం కూడా. మీలో ఉండే వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించాలి ఆర్థిక లాభాలను పొందాలంటే. ఇది మీకు మీ ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. మీకు కొత్త ఐడియాలను ఇస్తూ నిరంతరం మీరు దీక్షగా చేస్తూ ఉండే కృషి, శ్రమ మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను మరియు జీవితాశయాలను సాధించడానికి వీలు కలిగిస్తాయి. భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం వ్యూహాత్మకమైన ప్లానింగ్ చాలా అవసరమని సలహా ఇవ్వబడుతున్నారు మీరు. కుంభరాశి హెల్త్. పట్టు విడవకుండా మిమ్మల్ని బాధిస్తూ ఉండే అనారోగ్యకరమైన పరిస్థితికి మీ యొక్క ఆశావాదమే సరైన ప్రతిచర్యగా పనిచేస్తుంది. మీలో కొందరిలో మంచి ఆరోగ్యం మీరు కులాసాగా హాయిగా ఉండేటట్లు చేస్తుంది. అయితే అదే సమయంలో మీ శ్రేయస్సు దృష్ట్యా మీలోని నిరుత్సాహకరమైన వ్యతిరేక భావాలను పారదోలటం ముఖ్యం. దీర్ఘకాలపు నిలకడగా ఉండగలిగే క్షేమదాయకమైన ఆరోగ్య భావనతో జీవించాలంటే ఇది ఎంతో అవసరం. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు తమ చదువుల్లో విశేషమైన కృషి చేసిన విద్యార్థులు బయటకు వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయాలనే కోరికతో ఉంటారు. అయితే ఏమైనప్పటికీ ఇది పుస్తకాలను చేతి నుండి వదిలిపెట్టే టైం కాదు. ఈనాడు మీరు పడ్డ శ్రమ, చేసిన కృషి మిమ్మల్ని పరీక్షలలో విజయులైనట్టు చేస్తుంది. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రణయ ప్రపంచంలో చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. మీలో ఈరోజు ఒక ఆసక్తికరమైన వింత ఆలోచన మీరు ఒక వ్యక్తిని చూడటంతో మొదలైంది. అలాగే మీరు ఎన్నాళ్ళకి మీకు ఒక అనువైన వ్యక్తి లభించినట్లు ఆలోచనలో పడేట్టు చేస్తూ ఈ వ్యక్తి మీ కుటుంబంలో ప్రవేశించడం అన్న ఐడియాను మీ తల్లిదండ్రులు తమ అంగీకారంతో ఆహ్వానిస్తారు. అదృష్టవశాత్తు దీనికి సంబంధించిన చర్చలు సామరస్యపూర్వకంగా సదవగాహనతో ముందుకు సాగిపోతాయి ప్రోత్సాహకరంగా. మీనరాశి కెరియర్. జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉండండి. ఎవరో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ముందు జాగ్రత్తలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఈరోజు మీ యొక్క విశ్వాసం, నమ్మకం, ధర్మసూత్రాలపైన మీ దృష్టిని సారించండి. ఇతరులు మిమ్మల్ని నిర్వీర్యులను చేయాలని ప్రయత్నిస్తూ మీ స్వభావానికి విరుద్ధమైన వ్యతిరేకమైన పనులను మీ చేత చేయించడానికి ప్రయత్నించవచ్చు. మీరు పట్టుబడరని, మీకేమీ ప్రమాదం లేదని చెప్పి అబద్ధపు మాటలను విని అటువంటి పనులను చేయడానికి ఆశపడి టెంప్ట్ అవ్వకండి. మీరు ఎల్లప్పుడూ ఖచ్చితంగా క్షేమంగా ఉండగలరనే భావనతో, ధీమాతో ఉండకండి. మీ మనస్సాక్షి నమ్ముకోవడం వలన ఈరోజు మీరు లాభపడతారు. మీరు తీసుకున్న మంచి, ఉత్తమమైన నిర్ణయం మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకెళ్తుంది. మీనరాశి ఫైనాన్స్. మొత్తం మీద ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి రోజు. పెద్దగా నష్టాలేమీ లేకుండా ఒక మాదిరి లాభాలతో ఇంతకాలం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ ఆర్థిక స్థాయిని ఏ విధంగా నిలబెట్టుకుంటూ పెంపొందించుకోవాలని వ్యూహాన్ని రచించే అవసరం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సాధించిన ఆర్థిక లాభాలను భవిష్యత్తులో సంభవించే ప్రతికూల పరిస్థితులు తుడిచిపెట్టకుండా ఉండటానికి ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టడంలో తెలివిగా ఉండండి. మీరు చేసిన కృషి, శ్రమ, ఈ తెలివితేటలు, ముందు చూపు రెండూ కలిసి మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకువెళ్లొచ్చని మీరు గ్రహిస్తారు. మీలో పెరిగిన మెరుగైన శక్తి సామర్థ్యాలు ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను కూడా మీకు ఇంతకు ముందు మూసుకుపోయిన కొత్త అవకాశాలను తిరిగి తెరుచుకునేట్లు చేస్తాయి మీకోసం. మీనరాశి హెల్త్. కొలెస్ట్రాల్ను అధికం చేసి పనికిరాని ఆ చిరుతిళ్లను వదిలివేయండి. ఈరోజు మీరు మంచి ఆరోగ్యంపై ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మంచి ఫ్రెష్గా ఉండే పండ్లను తినడానికి ప్రయత్నం చేయండి. మీ ఫోకస్ ఆరోగ్యకరమైన జీవితశైలి వైపు మరియు మంచి అలవాట్ల వైపు మళ్లిస్తుంది. అందుచేత మంచి ప్రోత్సాహకరమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడానికి ఇది మంచి టైము. అలాగే కాస్త స్వచ్ఛమైన గాలి, ఎక్సర్సైజుల వైపు మీ దృష్టిని మరల్చండి. ప్రోత్సాహకరమైన ఫలితాలను చూస్తారు మీరే.